అందరికీ నమస్కారం. కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు జీవన యాత్ర. రచన శ్రీ విభాష్యం రాజేశ్వరరావు గారు. జ్యోతి జూన్ 1979 సంచికలో వెలువడింది. లైక్ చేయండి. మరి ట్రింగ్ ట్రింగ్ బెల్లు మోగుతూ బోర్డు మీద దీపం వెలుగుతోంది. హెడ్ ఫోన్ చెవుల మీదకు లాక్కుని కార్డు బిగించింది అరుణ. తర్వాత సున్నితమైన కంఠంతో శ్రీ కెమికల్స్ ప్లీజ్ అంది. కనెక్ట్ మీ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్. అవతల నుంచి ఎవరిదో గొంతు. కనెక్షన్ ఇచ్చింది అరుణ. అంతలోనే మరో కాల్. పర్సనల్ ఆఫీసర్ కావాలి, లైన్లో ఉండండి అంటూ పర్సనల్ ఆఫీసర్కి రింగ్ చేసింది. అటు పర్సనల్ ఆఫీసర్ గొంతు ఫోన్లో ఖంగుమంది. సార్, మీకోసం ఎవరో లైన్లో ఉన్నారు, కనెక్ట్ చేయమంటారా? నో, మీటింగ్లో ఉన్నాను, ఐఎమ్ వెరీ బిజీ, తర్వాత ఫోన్ చేయమనండి అంటూ ఫోన్ పెట్టేశాడు ఆయన. దయచేసి మళ్ళీ రింగ్ చేయండి, ఆయన మీటింగ్లో ఉన్నారు అంటూ ఎంతో మెత్తగా చెప్పింది. అవతల నుండి చంపేశారు, నాకు ఆయన అర్జెంటుగా కావాలి అన్నాడు. సారీ అంది అరుణ. చికాగ్గా ఫోన్ పడేసిన సబ్బడి. దీర్ఘంగా నిట్టూర్చింది అరుణ. ఫోన్ జంక్షన్ బాక్స్ ముందు కూర్చున్న 6 గంటల్లోనూ ఈ వేడి జవాబులు, ఈ నిట్టూర్పులు, ఈ విసుగుదలలు భరించక తప్పదు. కనెక్షన్ ఇవ్వడం, కొద్ది క్షణాల్లో ఊడదీయడం అంతా కొద్ది సెకండ్లలో జరిగిపోవాలి. ఏమాత్రం ఆలస్యం జరగకూడదు. అందరి పిలుపులకు శాంతంగా సమాధానాలు ఇవ్వాలి. కష్టం కలిగించే సమాధానమైనా తీయగా చెప్పాలి. 10 లైన్లు జంక్షన్ బాక్స్ అయినా అన్ని లైన్లు ఎంగేజ్లోనే ఉంటాయి. పేరు మోసిన కంపెనీ అవడం వలన ఏదో పని మీద వ్యాపార రీత్యా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఆఫీస్ నుంచి ప్లాంట్కు, ఇతర వ్యాపార ఏజెన్సీలకు వెళ్తూనే ఉంటాయి. ఈ కాల్స్ కాక పై ఊర్ల నుండి ఇక్కడ తయారయ్యే రసాయనాల కోసం వచ్చే ఆర్డర్లు, టెలిగ్రాములు, వాటిని అందుకొని టైప్ చేసి ప్లాంట్కు పంపాలి. సాయంకాలం తన కుర్చీ నుంచి లేచేలోగా అవి టైప్ అయిపోవాలి. సాయంకాలము వ్యాన్ వాటిని తీసుకెళ్ళి కాస్త ఆవలం ఉన్న ప్లాంట్లో అందజేస్తుంది. వాటిని బట్టి అక్కడి నుండి కెమికల్స్ ప్యాక్ చేసి పంపిస్తారు. వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు ఊపిరి తిరగనంత పని. ట్రింగ్ ట్రింగ్. శ్రీ కెమికల్స్ ప్లీజ్. మార్ధవం ఉట్టిపడే గొంతుతో అంది అరుణ. ఆకాశవాణి ఆఫీసేనా? అవతల గొంతు గట్టిగా అరుస్తోంది. చెవులు చిల్లులు పడిపోతున్నాయి. రాంగ్ నంబర్ ప్లీజ్ అంది. రామారావునే మాట్లాడుతున్నాను. కోడిపిల్లల పెంపకం గురించి నేను వ్రాసి పంపిన వ్యాసం ప్రచురణకు అంగీకారం అయిందో లేదో తెలుసుకుందామని. సారీ, ఇది ఆకాశవాణి కాదు. అంగీకరించబడలేదా? అయితే తిప్పి పంపుటకు నేను కవరు జతపరిచానే, ఇంతవరకు తిప్పి పంపలేదే. మరి అరుణకు చికాకు వేసి డిస్కనెక్ట్ చేసేసింది. ఉన్న తలనొప్పి, పని చాలక ఈ రాంగ్ నెంబర్లు ఒకటి. వాళ్ళ ధోరణి వాళ్ళదే కానీ యువతల వాళ్ళు చెప్పేది వినిపించుకోరు. అరుణ రుమాల్తో మొహం అద్దుకొని ఎదురుగా చూసింది. గోడ గడియారం 3:30 చూపిస్తోంది. ఇంకా అరగంట సేపు బోర్డు ముందు కూర్చోవాలి. కాస్త వీలు దొరికితే టెలిగ్రాములు టైప్ చేయాలి. పక్కనున్న టైప్ మిషన్ వంక చూసి నిట్టూర్చింది. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాంత్ ఫోన్ చేస్తాను అన్నాడు. ఇంకా ఫోన్ రాలేదు. ఈ అరగంటలోనూ రాకపోతే ఇక ఈ దినం శ్రీకాంత్ని కలుసుకోవడం కుదరదు. అతడు ఫోన్ చేయకపోతే ఏడుపు వచ్చేలా ఉంది అరుణకు. సాధారణంగా అతను ఇచ్చిన మాట తప్పడు. మరి ఎందుకు ఫోన్ చేయలేదో? ప్లాంట్లో ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చిందేమో. జూనియర్ ఇంజనీర్ అంటే ప్లాంట్లో చాలా బిజీ పోస్ట్. ప్లాంట్కు ఫోన్ చేద్దామని ముందు కొంగింది, కానీ అంతలోనే ఆగింది. ప్లాంట్లో ఫోన్ శ్రీకాంత్ లేక ఇంకెవరైనా అందుకుంటే తన కంఠం గుర్తుపడతారు. వాళ్ళు శ్రీకాంత్ని పిలిచేలోగా బోలెడు ఆరాలు తీస్తారు. తనకు శ్రీకాంత్కు మధ్య ప్రేమ వ్యవహారంలో అబద్ధం లేదు. అయినా ఆ విషయం ఇంతవరకు ఇద్దరు గోప్యంగానే ఉంచారు. పెళ్లి వరకు రాకుండా ఈ విషయం బయటకు రావడం ముఖ్యంగా తనకిష్టం లేదు. నీకు మరీ భయం అరుణ. ఇలా ఉంటే ఎలా బ్రతుకుతాం? ఇద్దరం మనసా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. బయటకు తెలిస్తేయే, ఇందులో భయపడాల్సిందేముంది
అంటాడు శ్రీకాంత్. నీకేం బాబు, నువ్వు మగాడివి అంటూ అర్ధోక్తిగా ఆగిపోతుంది తను. అది నీ అనుమానం. మగాడిని కనుక నేను మోసం చేసి పోతాను, ఆడదానివి గనక అరిటాకు అయిపోతావు, అంతేనా? నిష్ఠూరంగా అంటాడు శ్రీకాంత్. చేతులతో అతని నోరు మూసేస్తుంది. గువ్వల అతడి గుండెల మీద ఒదిగిపోతుంది. అతని గుండెల మీద తలవాల్చి గుండెతో గుసగుసలాడుతున్నట్టుగా అంటుంది. అలా మాట్లాడకు శ్రీకాంత్, నీ మీద నాకెప్పుడూ అపనమ్మకమే లేదు. నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్మను. నాకున్న పరిసరాలు, బాధ్యతలు వేరు. పెళ్ళి దగ్గరయ్యే వరకు మన వ్యవహారం ఇలాగే ఉండనిద్దాం. నీ ఇష్టం అరుణ అంటూ తన జుట్టు నిమురుతాడు శ్రీకాంత్. అతని వెచ్చని గుండెల మీద ఒదిగి మరో లోకంలోకి వెళ్ళిపోతుంది అరుణ. ట్రింగ్ ట్రింగ్. ఫోన్ మోతతో ఈ లోకంలోకి వచ్చింది. కంగారుగా కార్డు కనెక్ట్ చేసి హెడ్ ఫోన్ సవరించుకుంది. 2 నిమిషాల నుంచి లైన్ కోసం ప్రయత్నిస్తున్నాను. అవతల నుంచి ఆఫీస్ మేనేజర్ గొంతు కోపంగా అంది. సారీ సార్, టెలిగ్రామ్స్ టైప్ చేస్తున్నాను అంటూ అవసరార్థం అబద్ధం ఆడేసింది. బిజీ అవర్లో అలాంటివన్నీ పెట్టుకుంటే ఎలాగా? ప్లాంట్ మేనేజర్ కావాలి. కనెక్షన్ ఇచ్చి కుర్చీలో వెనక్కు వాలింది. ఇక్కడ ఉన్న 6 గంటల్లో బిజీగానే ఉంటుంది. ఆఫీస్ పని అయ్యాక ఆ టెలిగ్రాములు టైప్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళమని ఆయన భావం. అయినా బోర్డు ఎదుర కూర్చుని పరాగ్గా ఉండడం తనదే తప్పు. కానీ శ్రీకాంత్ ఆలోచనలోకి వస్తే పని మీద మనసు లగ్నం అవ్వదు. అతను మనసులోకి రాకుండా చేసుకోవడం తన వల్ల కాదు. ఆలోచనల్ని మళ్లించుకునే శక్తి ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? మెల్లగా కదిలే గడియారం ముళ్ళవంక చూసింది. 4:15. టైప్ చేయాల్సిన టెలిగ్రాములు 10 దాకా ఉన్నాయి. ఈ పావుగంట కష్టపడకపోతే పని పూర్తి కాదు. ఆఖరు 15 నిమిషాల్లోనూ సాధారణంగా కాల్స్ తక్కువ వస్తాయి. హెడ్ ఫోన్ తీసి పక్కన పెట్టి ఫ్యాన్ ఆపి టైపు మిషన్ ముందు కూలపడింది. కాగితాలు సర్దుతూ తలెత్తి తలుపులకున్న అద్దాల్లోంచి అవతలకు చూసింది. పక్కనే క్రోటన్ కుండీలు, అవతల విస్తరించుకున్న పెద్ద పచ్చిక బయలు. కార్లు వచ్చి ఆగడానికో పోర్టిగో. ఆఫీస్ లోపలికి రావాలంటే అదే దారి. తన కౌంటర్ పక్క నుండే లోపలికెళ్ళాలి. ద్వారం దగ్గర గోర్ఖా నిలబడి ఉన్నాడు. తను అటు చూడగానే చిరునవ్వు చిందించాడు. అతనికి ఎంత ఓపికో. ఉదయం నుంచి సాయంకాలం వరకు అలా నిలబడే ఉంటాడు. తన విధిని తాను 100కి 100 పాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తాడు. పిడుగులు పడినా అక్కడి నుండి కదలడు. తాను టైప్ మిషన్ దగ్గర కూర్చుని తల ఎత్తగానే సరిగ్గా అతడు కనిపిస్తాడు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆఫీసర్లందరికీ వంగి వంగి సలాం చేస్తాడు. కాగితాల మధ్య కార్బన్ పేపర్ ఉంచి మిషన్లో బిగించింది అరుణ. యాంత్రికంగా టెలిగ్రాములు టైప్ చేస్తోంది. ఫోన్ కాల్స్ రాకపోవడం వలన పని తొందరగానే తెములుతోంది. అంతలోనే ఇందిర వచ్చింది. ఇవాళ ఇంటికి రావా అంది. ఎందుకు రాను అంటూ వేళ్ళు కదిలిస్తూనే సమాధానం ఇచ్చింది అరుణ. 4 అయిపోయింది, అటు చూడు, అందరూ వెళ్ళిపోతున్నారు. మేనేజర్ కారు అప్పుడే వెళ్ళిపోయింది అంది ఇందిర. అరుణ తలెత్తి చూసింది. అందరూ బయటకు కదిలిపోతున్నారు. మీకేం అదృష్టవంతులు, 3:30 అయ్యేసరికి అకౌంట్స్ క్లోజ్ చేసి గడియారాల వంక చూస్తూ కూర్చుంటారు అంది అరుణ. ఇందిర అకౌంట్స్ సెక్షన్లో క్లర్కుగా 6 నెలల క్రితం చేరింది. సింపుల్గా నీట్గా తయారై ఆఫీస్కి వస్తుంది. చలాకీగా కబుర్లు చెప్తుంది. మొత్తం ఆఫీస్లో పనిచేసే 200 మందిలోనూ 14 ఆడవాళ్ళు ఉన్నారు. అందరిలోనూ కాస్త సరదాగా కనిపించేది ఇందిరే. అదీ కాక ఇందిర, అరుణ ఒకే విధిలో ఉంటున్నారు. ఆఫీస్ అయిపోయాక అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి ఇళ్లకు వెళ్ళడం అలవాటు. 2 నిమిషాలు కూర్చో, ఈ టైప్ వర్క్ పూర్తి చేసి వచ్చేస్తాను అంటూ చకచకా పని ముగించి కాగితాలు డిస్పాచ్ ట్రేలో పడేసి హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంది. ఆఖరి నిమిషం వరకు శ్రీకాంత్ నుంచి ఫోన్ వస్తుందేమోనని ఎదురు చూసింది. నిరాశే మిగిలింది. బద్ధకంగా బయటకొచ్చింది. ఇద్దరూ కలిసి ఆఫీస్ దాటి బస్ స్టాప్ వైపు నడక సాగించారు. కాస్త కాఫీ తాగి వెళ్దామోయ్, ఆ హోటల్కి పద అంది ఇందిర. ఇప్పుడేం వద్దు, నేను హోటల్లోకి రాను బాబు. ఏ, బిల్లు నేను ఇస్తాలే. బిల్లు కోసం కాదు, అందరూ మనవంకే చూస్తారు, నాకు భయం అంది అరుణ. అందరూ మనవంకే చూస్తారని భయం, నీ అందానికి దిష్టి తగులుతుందేమోనని భయం, హోటల్లో కాఫీ తాగడానికి భయం,
నువ్వు ఆ కౌంటర్లో కూర్చుని ఎలా పనిచేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ కౌంటర్లో జంక్షన్ బాక్స్ ముందు కూర్చున్నంతసేపు వేరే అవతారం, డ్యూటీ తప్ప మరొక ధ్యాస ఉండదు. అంత యాంత్రికంగా జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో వ్యవహారాలు వేరుగా ఉంటాయి అంది అరుణ. ఈ మొగాళ్ల వెకిలి వేషాలకు, వెర్రి చూపులకు భయపడిన కొద్దీ మనల్ని ఇంకా భయపెడతారు. ఎన్ని భయాలతో సమాజంలో బ్రతకలేం. పద కాఫీ తాగుదాం. ఎవరైనా పళ్ళి కిలిస్తే చెప్పు, కాఫీ కప్పు మొహం మీద ఉంపేస్తాను. ఎవళ్ళ మొహం మీద? నా మొహం మీద నవ్వింది అరుణ. కాదు, నిన్ను చూసి పళ్ళి కిలించిన వాడి మొహం మీద అంటూ బలవంతంగా చెయ్యి పట్టుకొని హోటల్లోకి లాక్కెళ్ళింది ఇందిర. ఇద్దరూ కాఫీ తాగారు. ఇందిర బిల్లు చెల్లిస్తుంటే అరుణ నివారించలేదు. ఎందుకంటే అసలే నెలాఖరు రోజులు. బ్యాగులో ఉన్న 12 రూపాయలతో ఇంకా 5 రోజులు గడవాలి. డబ్బు సంగతి జ్ఞప్తికి వచ్చేసరికి ఒక్కసారి నీరసం ముంచుకొచ్చింది అరుణకు. మంచం మీద పక్షవాతంతో పడి ఉన్న తండ్రి, చదువుకుంటున్న 2 తమ్ముళ్ళు, వంటిల్లే స్వర్గంగా ఊహించుకొని అందులోనే గుడుగుడు గుంజాలాడే తల్లి కళ్ళ ముందు కదలాడారు. మనసు ఆవేదనతో నిండిపోయింది. ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు ఆఫీస్లో యాంత్రిక జీవనం మధ్య ఇంటి సంగతులు మర్చిపోతుంది. గుర్తుకు రాక కాదు, గుర్తు చేసుకోవడం ఇష్టం లేక. ఈ 6 గంటల్లోనూ ఆఫీస్ వ్యవహారాలు, ఆఫీసర్ల మందలింపులు, పొగడతలు, చికాకులు, ఇంకా నిట్టూర్పులు. మనసుకు శాంతి లభించేది నిద్రావస్థలోనే. అయితే వీటన్నిటి మధ్య మనసు నిండా ఆనందం నింపేది ఒకే ఒక ఆలోచన. అది శ్రీకాంత్ గురించి. 4 దినాల ఆలోచనలు, 2 యుగాల నిరీక్షణలు, ఎప్పుడో వారానికి ఒకసారి ఏకాంతంలో కలుసుకోవడం, సర్వం మరిచి అతని సన్నిధిలో కబుర్లలో లీనమైపోవడం. అదొక్కటే ఎడారి లాంటి తన జీవితంలో ఒకే ఒక ఒయాసిస్. ముళ్ళకంచె లాంటి జీవితం మధ్య ఒకే ఒక మల్లెపొద. ఏమిటో ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే పరధ్యానం అంది ఇందిర. అబ్బే ఏం లేదు. ఇద్దరు బస్టాప్కు చేరుకున్నారు. ఆఫీసులు వదిలే సమయం కావడం వల్ల జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు స్టాప్లో. అంతలోనే ఒక 13వ నెంబర్ బస్సు వచ్చి శరవేగంతో ఆగకుండా ముందుకు సాగిపోయింది. ఆఫీసులు వదిలే సమయంలో ఎక్కువ బస్సులు వెయ్యరు. జాతీయం అయితే గాని ఈ ఊరి సిటీ బస్సులతో ఈ బాధ తప్పదు అంటూ విసుక్కుంది ఇందిర. దూరాన అంతలోనే మరొక 13వ నెంబర్ బస్సు ఖాళీగా వస్తూ కనిపించింది. దాని వెనకాతలే మరో బస్సు. 2 ఖాళీగానే ఉన్నాయి. ఒకదానిని మరొకటి వెంట తరుముకుంటూ స్టాప్లో ఆగకుండా వెళ్ళిపోయాయి. అరుణ వింతగా చూస్తూ నిలబడిపోయింది. వీళ్ళకి ఒకళ్ళ కంటే ముందు మరొకళ్ళు వెళ్ళిపోవాలని పోటీలే కానీ ప్రయాణికుల బాధ ఏమాత్రం పట్టదు. స్టాప్లో ఉన్న ఆపకుండా వెళ్ళిపోతున్నారేమని అడిగేవాళ్ళు లేరు. అరుణ, మనం ఈ స్టాప్లో నిలబడితే ఇలా బస్సుల రేసులు చూడాల్సిందే. చక్కగా నటరాజా సర్వీస్తో ఇంటికి వెళ్దాం పద అంది. ఇద్దరూ కలిసి నడక ఆరంభించారు. అరుణ మౌనంగా నడుస్తోంది. 13వ నెంబర్ బస్సుల గురించి మా తమ్ముడు ఒక జోక్ చెప్పాడు అంది ఇందిర. ఏమిటి అన్నట్లు ఆమె వైపు చూసింది అరుణ. విశాఖపట్నం పౌరుడు చచ్చి నరకానికి వెళ్ళాట. యమభటులు అతన్ని బోన్లో పెట్టి కత్తులు విసురుతూ ఉంటే చాకచక్యంగా తప్పించుకున్నట్ట. మండుతున్న బాణాలతో కొడుతూ ఉంటే అందకుండా అటు ఇటు తప్పించుకునేవాడట. ఆఖరికి యమభటులు అలసిపోయారే కానీ అసలు రహస్యం కనిపెట్టలేకపోయారట. కత్తుల బోనుని, మండే బాణాల్ని ఎలా తప్పించుకున్నావు అని యముడు అడిగితే ఆ పౌరుడు చిరునవ్వు నవ్వి 13వ నెంబర్ సిటీ బస్సుల్ని తప్పించుకుంటూ 15 ఏళ్ళు బ్రతికాను, నాకు ఇవొక లెక్క అన్నట్ట. ఇందిర కథ విని అరుణ గలగలా నవ్వేసింది. అంతలోనే ఇందిర ఇల్లు వచ్చేసింది. గుడ్ బై అంటూ గేట్ తెరుచుకుని లోపలికి వెళ్తూ మా ఇంటికి ఎప్పుడొస్తావు అరుణ అంది. ఒకే వీధిలో ఉంటున్నాం కదా, వస్తాలే అంది అరుణ. అప్పుడే 4 నెలలుగా అలాగే చెప్తూ గడిపేస్తున్నావు, ఈ వారంలో తప్పకుండా రావాలి అంటూ పూల మొక్కల మధ్య నుండి లోపలికి హంసలాగా వెళ్ళింది ఇందిర. అరుణ మెల్లగా నడిచి వీధి చివర పెంకుటింటి ముందు ఆగి మెల్లగా తలుపు తట్టింది. ముందు గదిలో బ్యాగ్ పడేసి వెనక గదివైపు నడిచింది అరుణ. దాన్ని గది అనడం కంటే చిన్న కొట్టు అనడం సమంజసంగా ఉంటుంది.
తండ్రికి వేరుగా ఆ కొట్లో మంచం వేయించింది. ఆయనకు పక్షవాతం వచ్చినప్పటి నుంచి అన్నీ మంచం మీదే. చిన్నపిల్లల్ని సాకినట్టు అన్నీ ఎవరో ఒకరు చెయ్యాల్సిందే. ఎలా ఉంది నాన్న అంటూ తండ్రి మంచం మీద కూర్చుంది. అరుణను చూడగానే ఆయన కంట్లో నీళ్లు తిరిగాయి. అరుణకు అది మామూలే. సాయంకాలం తన ఆఫీస్ నుంచి రాగానే ఆయన్ను పలకరించడానికి వెళ్ళడం, ఆయన కన్నీళ్లు పెట్టుకొని పసిపిల్లవాడిలాగా ప్రవర్తించడం అలవాటైపోయాయి. ఆయన కన్నీటి వెనక ఆవేదనను అర్థం చేసుకోలేనిదేమీ కాదు అరుణ. అయితే అర్థం చేసుకుని చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ఆవేదనంతా తన గురించే, ఆయన కన్నీళ్ళన్నీ తన సౌఖ్యం గురించే. నేను బాగానే ఉన్నాను తల్లి, కానీ నీకు తండ్రిగా ఏమీ చేయలేకపోతున్నాను అన్నారాయన రుద్ధ స్వరంతో. పక్షవాతం వచ్చాక నోరు తిరక్క రోజు రోజుకి స్వరం కూడా మారిపోతోంది. జానకిరామయ్య గారు చేసింది బడిపంతులు ఉద్యోగమే అయినా పిల్లల పెంపకం బాగానే జరిగింది. అరుణ పెద్ద కూతురు అవడం వలన చాలా గారాబంగా పెరిగింది. తర్వాత 2 కాన్పులు పోయాక జానకమ్మకు ఆ తర్వాత 2 మగపిల్లలు. పెద్దవాడు మోహన్ బిఏ 2వ సంవత్సరం చదువుతున్నాడు. రెండోవాడు ఇంటర్ ఫైనల్. జానకిరామయ్య గారు రిటైర్ అయ్యే నాటికి అరుణ బిఏ పాస్ అయింది. రిటైర్ అయిన 3 నెలల్లోనే ఆయన పక్షవాతంతో మంచమెక్కారు. పెన్షన్ డబ్బులతో సంసారం ఈదలేక ప్రైవేట్ చెప్పడం ప్రారంభించారు ఆయన. కానీ ఆరోగ్యం చెడిపోవడంతో ప్రైవేట్లు కాస్త మూతపడ్డాయి. నడి సముద్రంలో నావలాగా ఉండిపోయిన ఆ సంసారానికి అరుణే చుక్కాని అయింది. మోజుపడి సరదా కొద్దీ సంపాదించిన డిగ్రీ అరుణకు అక్కరకు వచ్చింది. సంసారాన్ని ఏదడానికి వేరు మార్గం లేని పరిస్థితిలో అరుణ ఉద్యోగంలో చేరింది 2 ఏళ్ల క్రితం. అప్పటి నుండి తండ్రి పెన్షన్ రాళ్ళు, తనకు వచ్చే జీతం 400 కలిసి అంతంత మాత్రంగా జీవితం గడుస్తోంది. ఈ మధ్య 6 నెలలు చీటీ కట్టి మిగిల్చిన 500 రూపాయలు క్రితం నెలలో తండ్రికి ప్రాణం మీదకి రావడంతో మందులకు, డాక్టర్లకు ఖర్చయిపోయింది. మీ అమ్మ వద్దంటూ ఉంటే నేనే చదివించాను. చదువు చెప్పించకపోయినా నీకు బాధ తప్పి ఉండేవి అన్నారాయన. అరుణ మాట్లాడలేదు. తను ఏ విధంగానూ తండ్రిని ఓదార్చలేదు. కూతురు చేత చాకరీ చేయించుకుని ఆ సొమ్ము తింటున్నామన్నదే ఆయన బాధ. ఆయనకు మనసు నిండా ఉంది. నిన్నొక ఇంటిదాన్ని చేయవలసిన సమయంలో ఏ ముచ్చటా తీరలేదు నీకు నసుగుతున్నాడు ఆయన. నాన్న, మీరు ఇలా ఆరోగ్యంగా ఉన్నారు కదా, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయానే అనుకోండి, తమ్ముళ్ళ చదువులు ఎవరు చూస్తారు? 2 ఏళ్లు తిరిగితే మోహన్ బిఏ పూర్తయిపోతుంది. అప్పుడు మీరు ఉండమన్నా నేను ఇంట్లో ఉండను. మీ ఆరోగ్యం కూడా త్వరలోనే నయమైపోతుంది. మీరే నాకు పెళ్లి చేసి పంపిద్దురు గాని అంది అరుణ. జానకిరామయ్య గారు విరక్తిగా నవ్వారు. అరుణ చెప్పినవన్నీ అందమైన అబద్ధాలే. మోహన్ 2 ఏళ్లలో కాదు 20 ఏళ్లలో కూడా బిఏ పాస్ అవడు. వాడికి ఇప్పటికే చెడు సావాసాలన్నీ అలవడ్డాయి. వేళకి ఇంటికొచ్చి మెతుకులు తినడమే గగనమైపోతుంది. ఇంట్లో కూర తీసుకురమ్మంటే అవమానంగా ఫీల్ అయ్యే మోహన్ రేపు బిఏ పాస్ అయి సంసారాన్ని ఉద్ధరిస్తాడు అంటే ఆయన నమ్మలేడు. ఇక తన అనారోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఏ క్షణానైనా తను కన్ను మూయవచ్చు. ఈలోగా అరుణ వివాహం తను చూడలేడు. తన చేతుల మీదుగా ఆ శుభకార్యం చేయలేడు. అరుణ కూడా ఇవన్నీ నిజాలు కాబోవని తెలుసు. కానీ క్షణక్షణం భవిష్యత్తు కోసం ఆశలు నింపుకొని ఎదురు చూడడం తప్ప ఏం చేయడం? ఆ ఆశే లేకపోతే బ్రతుకు దుర్భరమైపోతుంది. తన స్వార్థం కోసం ఈ బంధాలనన్నిటినీ తెంపుకొని తాను పారిపోలేదు. అయితే ఈ కుటుంబానికి తన అవసరం తీరిన నాడు తన రంగుల భవిష్యత్తు తనకు ఎదురు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. కానీ అది ఎంత దూరంలో ఉందో. అమ్మా, నాన్నకు హార్లిక్స్ ఇచ్చావా అంటూ తల్లిని పిలిచింది. ఈ ధోరణి తప్పించాలని. జానకమ్మ వచ్చి మెల్లగా అంది. హార్లిక్స్ సీసా 3 రోజుల క్రితమే అయిపోయింది. హార్లిక్స్ అయిపోయింది, ఇప్పుడే కొంటాను అనే శక్తి ఇంకా 5 రోజుల వరకు తనకు కూడా రాదు. అప్పు చేసి కొనే ధీమా లేదు. ఇప్పటికే 400 అప్పులు ఉన్నాయి. ఇంకా అప్పు చేస్తే జీతం తినడానికి ఏమీ మిగలదు. జీతం రాగానే కొంటానులే అంది నెట్టూరుస్తూ. అలాగేనమ్మా, నా మందులకు మాకులకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టకు అన్నారు జానకిరామయ్య గారు. వెళ్ళి మొహం కడుక్కో, ఆఫీసు బడలికంతా నీ మొహంలోనే ఉంది. మెల్లగా లేచి బయటకు వచ్చింది అరుణ. మొహం కడుక్కొని చీర మార్చుకుంది.
అద్దం ముందు కూర్చుని తల దువ్వుకుంటూ ఉంటే చంద్రం వచ్చాడు. అక్కయ్య, ఈవేళ అసైన్మెంట్ చాలా ఇచ్చారు, అన్నీ కొత్త ప్రాబ్లమ్సే. నువ్వు ఈవేళ నాకు లెక్కలు చెప్పాలి అన్నాడు పుస్తకాలు అల్మరాలో పడేస్తూ. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిందిరా అది, దాన్ని కాస్త విశ్రాంతి తీసుకోనివ్వు. నువ్వు ఇలారా, కాఫీ ఇస్తాను అంటూ కసిరింది జానకమ్మ. వాడు ముఖం ముడుచుకొని వంటిట్లోకి వెళ్ళిపోయాడు. విశ్రాంతి తనకెప్పుడు దొరుకుతుందో విశ్రాంతి. అసలు తన జీవితానికి అది దొరుకుతుందా? ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు తనొక యంత్రం. తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ త్రాగే సమయానికి ప్రైవేట్ కుర్రాళ్ళు వస్తారు. తను బిఏ లెక్కలతో పాస్ అయింది. ఇంటర్ కుర్రాళ్ళు 4గురికి లెక్కలు చెప్తుంది. వారానికి 3 రోజులు వస్తారు వాళ్ళు. వాళ్లతో పాటు చంద్రానికి కూడా కాస్త చెప్పగలుగుతోంది. వాళ్ళ 4గురి వల్ల నెలకు 80 రూపాయలు వస్తాయి. ఇంట్లో బియ్యం ఖర్చు వెళ్ళిపోతోంది. ప్రైవేట్ల తర్వాత భోంచేసి ఆఫీస్కి పరిగెత్తడం, తిరిగి రావడానికి బస్సుల కోసం పడిగాపులు, 6 గంటలకు ఇల్లు చేరడం, ఇంట్లో కావలసిన వస్తువులు, తండ్రి మందులు ఇవన్నీ సమకూర్చేసరికి చీకటి పడిపోతుంది. రాత్రి భోజనం, తర్వాత నిద్ర, తెల్లారితే అంతా మామూలే. చంద్రం కాఫీ తాగొచ్చి పుస్తకాలు ముందేసు కూర్చున్నాడు. వాడికి చదువు తప్ప ఇంకొక ధ్యాస పట్టదు. క్లాసులో వాడికి మంచి మార్కులే వస్తాయి. ఒక్కసారి చెప్తే ఏ విషయమైనా ఇట్టే గ్రహించేస్తాడు. ఇంట్లో కూడా బాధ్యత ఎరిగి ప్రవర్తిస్తాడు. పెద్ద తమ్ముడు మోహన్కి, రెండో తమ్ముడు చంద్రానికి ఎక్కడా పోలికలు లేవు. ఒకే తల్లి పిల్లల మధ్య ఇన్ని భేదాలు ఎందుకు వస్తాయో. సాయంకాలం 6 దాటిపోతున్నా ఇంకా మోహన్ ఇంటికి రాలేదు. కాలేజీ అయ్యాక స్నేహితులతో కలిసి సినిమాకో షికారుకో వెళ్ళిపోతాడు. రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి 4 మెతుకులు తిని పడుకుంటాడు. సిగరెట్లు తాగడం సరే. ఓ రోజు రాత్రి ఆలస్యంగా వచ్చి తలుపు తడితే తనే తీసింది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గుప్పున వాసన కొట్టింది వాడి దగ్గర. అరుణ స్తంభించిపోయింది. నోరు పెకల్చుకొని, మోహన్ తాగావుట్రా అంది. వాడు ఆమె వంక చూసి బోరున ఏడుస్తూ కాళ్ల మీద పడిపోయాడు. అక్క, ఎవ్వరికి చెప్పకు, ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ అయింది, బలవంతం పెడితే కొంచెం తీసుకున్నాను, ఇంకెప్పుడు ముట్టుకోను, నాన్నకి సంగతి తెలియనివ్వకు, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. ఇంకెన్నడూ తాగనని నా చేతిలో చెయ్యేసి చెప్పు అంది. మోహన్ ప్రమాణం చేశాడు. నువ్వు మళ్ళీ తాగావంటే నేను చచ్చిపోయినంత ఒట్టు అంది. అంత మాట అనకక్కయ్యా, ఇంకెప్పుడు తాగను అన్నాడు. ఆ మైకంలోనే బోలెడు ప్రమాణాలు చేశాడు. అరుణకు తెలిసినంత వరకు ఆ నెలలోనే 2 సార్లు చచ్చిపోయింది. తెలియకుండా మరెన్నిసార్లు చచ్చిపోతుందో. రెండోసారి తాగి వచ్చినప్పుడు మోహన్ మాట్లాడలేదు. మూడోసారి దొరికినప్పుడు, నువ్వేం నాకు డబ్బులు ఇస్తున్నావా? నా ఫ్రెండ్స్ డబ్బులతో తీసుకుంటున్నాను, మధ్య నీకెందుకు అన్నాడు. జానకమ్మ కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఒక రోజున నెత్తి నోరు బాదుకుంటూ విలపించింది. ఆ ఆడదాన్ని సొమ్ము తింటూ బ్రతుకుతున్నావు, సిగ్గులేదు, పైగా తాగొస్తావా, ఛీ, అంతకంటే చావరాదు అంటూ శాపన అర్థాలు పెట్టింది. అరుణ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, ఈ సంగతి నాన్నకు తెలియనివ్వకు, ఆయనకు ఆరోగ్యం ఎలాగో ఇవ్వలేకపోతున్నాం, కనీసం మనశ్శాంతినైనా మిగిలిని అంది 2 చేతులు పట్టుకొని. నాకు తెలియదా తల్లి, ఆయనకు చెప్పనులే అంటూ నోరు మూసుకుని ఊరుకుంది. తర్వాత మోహన్ ఇంటికి తాగి రావడం మానేశాడు. అసలు ఇంటికి రావడమే తగ్గించేశాడు. వాడి ప్రవర్తనతో విసిగిపోయిన అరుణ పరిస్థితులతో రాజీ పడ్డం ఆరంభించింది. అయితే వాడి నీడన చంద్రం చెడిపోతాడన్న భయం అధికమైంది. ఎప్పటికైనా ఈ ఇంటిని చంద్రమే ఆదుకోవాలి. వాణ్ణి బాధ్యత గల వ్యక్తిగా తీర్చిదిద్దాల్సిన భారం తన మీద ఉంది. అరుణ తలెత్తి చంద్రం వంక చూసింది. ఏదో లెక్కతో సతమతం అవుతున్నాడు. తమ్ముడు, ఇలా తీసుకురా, నేను చెప్తాను అంది ఆప్యాయంగా. పర్వాలేదులే అక్క, నువ్వు అసలే అలసిపోయావు అన్నాడు. ఇలా తీసుకురా అంది మళ్ళీ. పుస్తకం తీసుకొచ్చాడు వాడు. వాడికి లెక్కలు చెప్పడంలో లీనమై కొంతసేపు పరిసరాలనే మర్చిపోయింది. తర్వాత భోజనం ముగించి పేపర్ చదివింది. రాత్రి 9:30 దాటిపోతున్నా మోహన్ ఇంటికి రాలేదు. అంటే ఇంకా ఈ రోజుకి రాడన్న మాటే. దీపం ఆర్పి వీధి తలుపులు గడివేసి పక్క మీద వాలిపోయింది. అప్పటికే తల్లి చంద్రం నిద్రలో మునిగిపోయారు. పక్క కొట్టు గదిలో నుంచి తండ్రి దగ్గు ఆగి ఆగి వినిపిస్తోంది. తలగడలో మొహం దాచుకుని ఆలోచనలో మునిగిపోయింది అరుణ. నిద్ర ముందు ఇదొక పర్వం. దినంలో కొన్ని ఆనందమైన క్షణాలు,
మిగిలిన ఆలోచనలన్నిటినీ తోసిపుచ్చి శ్రీకాంత్ని మనసులో ప్రతిష్ఠించుకుంటుంది. అతడు పరిచయమైన నాటి నుంచి జరిగిన సంఘటనలన్నిటినీ గుర్తు తెచ్చుకుంటుంది. లేకపోతే నిద్ర పట్టదు. శ్రీకాంత్తో తన పరిచయం ఎంత విచిత్రం! తలుచుకుంటే అంతా ఒక కలలాగా అనిపిస్తుంది. 3 ఏళ్ల క్రితం ఆరంభమైన పరిచయం ఈనాటికి మొగ్గలు వేసి పూలు పూసింది. విడదీయలేనంత బలంగా ప్రేమ పాశంతో బంధించింది. శ్రీకాంత్తో పరిచయమైన తొలి దినాలు కనుల ముందు మెదిలాయి. అప్పట్లో తను ఏవిఎన్ కాలేజీలో బిఏ ఆఖరి సంవత్సరంలో చదువుతూ ఉండేది. కాలేజీ నుంచి సాయంకాలం బయటకు వచ్చే వేళకు గేటు ఎదురుగా ఉండే కిళ్ళీ షాప్ దగ్గర జావా ఆపి ఎవరికోసమో నిరీక్షిస్తూ ఉండేవాడు శ్రీకాంత్. తను మిగిలిన స్నేహితురాళ్లతో కలిసి తలదించుకొని కాలేజీ గేటు వరకు నడిచి వచ్చేసేది. అతడు జావా స్టార్ట్ చేసి తనను దాటి ముందుకు వెళ్ళిపోయేవాడు. అంతకంటే ఏ విధమైన వెకిల్ చేష్టలు చేసేవాడే కాదు. క్రమేణా అతని నిరీక్షణ తన కోసమేనని కొద్ది దినాల్లోనే గ్రహించగలిగింది అరుణ. తనతో పాటు ఆ విషయాన్ని మిగిలిన స్నేహితురాళ్ళు కూడా గమనించారు. అప్పటి నుండి మీ జావా వీరుడు నీకోసమే ఎదురుచూస్తున్నాడు అంటూ ఆటలు పట్టించి వేళాకోళం చేసేవారు. ఏ మిస్టర్, నా వెంట పడడం తప్ప నీకేం పనిలేదా అని ఒకరోజు నిలదీసి అడిగేయాలి అని అనుకుంది. కానీ కిళ్ళీ కొట్టుకు రోజు వస్తాను, మీ కాలేజీ గేట్ వైపు చూస్తాను, మధ్యన మీకెందుకు బాధ అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? తనే నవ్వుల పాలు కావాలి అని ఊరుకుంది. ఒకరోజు ఇంగ్లీష్ సినిమా చూడాలని తండ్రిని ఒప్పించి తాను ఒక్కతే బయలుదేరింది. క్యూలో నిలబడి ఉండగా నాకు టికెట్ తీసుకోండి ప్లీజ్ అంటూ చొరవగా నిలబడిన కంఠాన్ని విని వెనక్కు తిరిగింది. అతడే జావా వీరుడు. అతని కనుల నిండా అభ్యర్థన, మాటల నిండా తీయదనం. అతని పలుకులకు కరిగిపోయింది. అతని కోరిక కాదనలేకపోయింది. 5 రూపాయల నోట్లు చేతిలో పెట్టి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. అంతలోనే తనలోని అహం తలెత్తింది. అతన్ని ఎలాగైనా ఏడిపించాలి అని అనిపించింది. టిక్కెట్ తన చేత తీయించాలని, తన పక్క సీట్లో కూర్చోవాలని అతను ప్లాన్ వేశాడన్నమాట. కౌంటర్లో డబ్బు చెల్లించి టిక్కెట్లు చెరో వరుసలోనూ దూరంగా వచ్చేటట్టు తీసుకుంది. అతని టిక్కెట్ అతనికి ఇచ్చేసింది. థ్యాంక్స్ అంటూ కదిలిపోయాడు అతను. థియేటర్లోకి వెళ్ళి కూర్చుంది తను. న్యూస్ రీల్ మొదలైంది. పక్క సీట్లో ఎవరో వచ్చి కూర్చుంటే మెల్లగా తల తిప్పి చూసింది. పల్చని వెలుగులో అతన్ని గమనించగలిగింది. అతడే జావా వీరుడు. ఆశ్చర్యపోకండి, మీ టికెట్ మీద నెంబర్ చూసి మీ పక్కన నా నెంబర్ మార్పించుకున్నాను అన్నాడు. నన్ను వెంటాడడం తప్ప వేరే పనిలేదా మీకు? ఆ మాటలు ఆవేశంతో అనేసినా తర్వాత బాధపడింది. అతడు చిన్నగా నవ్వాడు. 5 రూపాయల్లోనూ 2.80 టికెట్టుకు పోతే నాకింకా 20 పైసలు వస్తాయి. చిల్లర ఇవ్వలేదు మీరు. అతడి మాటలు విన్నాక నరాల్లోనూ నిస్సత్తువ ఆవరించింది. చిల్లర ఇవ్వడం మర్చిపోయింది తను. నిజమే, క్షమించండి అంది మెల్లగా. పర్వాలేదు, ఇంతవరకు మీరు మాట్లాడిన 2 వాక్యాల్లోనూ 8 పదాలు ఉన్నాయి కనుక మనం మిత్రులం అయిపోయినట్లే లెక్క. నా పేరు శ్రీకాంత్. శ్రీ కెమికల్స్ ప్లాంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అని అన్నాడు. తనేం మాట్లాడలేదు. కనీసం తన పేరైనా చెప్పలేదు. సినిమా చూస్తున్నంతసేపు తమ మధ్య సంభాషణ జరగలేదు. ఇంటర్వెల్ అయిపోయాక సినిమా చూస్తూ మెల్లగా అంది, మీకు సినిమా అయ్యాక చిల్లర మార్చిస్తానే. సినిమా ఇంకో 5 నిమిషాల్లో పూర్తి అవుతుందనగా లేచి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. కొద్ది సెకండ్లలోనే బయట జావా స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత సుమారు 15 రోజులు గడిచాయి. పౌడరు స్నో కొనడానికి ఆదివారం నాడు సూపర్ బజారుకు వెళ్ళింది. బిల్లు 13 రూపాయల 53 పైసలు అయింది. 20 రూపాయలకు కౌంటర్లో చిల్లర లేదు. 3.53 పైసలు ఇస్తే 10 రూపాయల నోట్ ఇస్తాను అన్నాడు సేల్స్ మ్యాన్. అరుణ వెనక నుండి ఒక చెయ్యి ఆ డబ్బు అందించింది. 10 రూపాయల నోటు ఆమెకి ఇవ్వండి అంటూ. తను వెనక్కి తిరిగి చూసింది. చిరునవ్వుతో శ్రీకాంత్. మీరా అంది సంభ్రమంగా. అవును నేనే. మర్చిపోయారా అంటూ తన వంక చూస్తూ నిల్చున్నాడు. తర్వాత మెల్లగా, నేను మిమ్మల్ని వెంటాడడం లేదు, సూపర్ బజార్కి పని మీద వచ్చాను అన్నాడు. తను నవ్వకూడదు అనుకుంది. కానీ సీరియస్గా మూతి బిగించి తన వంకే చూస్తున్న శ్రీకాంత్ను చూస్తే నవ్వు ఆగింది కాదు. గలగలా నవ్వేసింది తను. తనతో పాటు అతను కూడా శృతి కలిపాడు.
సేల్స్ మ్యాన్ చేతిలో 10 రూపాయల నోటు ఉంచాడు. మొత్తం 5 రూపాయలు 73 పైసలు బాకీ అన్నాడు శ్రీకాంత్. 10 రూపాయల నోటు అతని చేతిలో ఉంచింది తను. నా దగ్గర కూడా చిల్లర లేదు అన్నాడు. పర్వాలేదు, తర్వాత ఇవ్వండి అంది తను. అయితే మరోసారి నన్ను కలుసుకోవాలని అనుకుంటున్నారన్నమాట. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ నవల చదవడానికి నాకు అనుమతించిన శ్రీ రాజేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.